టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. ఏ విషయంలోనైనా మెగా ఫ్యామిలీ ఆలోచిస్తారేమో కానీ ఆపదలో ఉన్న విషయంలో ఆదుకోవడంలో అండగా ఉండడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించరు అని బయట ఒక టాక్ ఉంది. అది నిజమేనా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. గబ్బర్ సింగ్ టీం వాళ్ళ స్పందన కూడా నేను వీడియో పెడతాను, అది కూడా మీరు చూడండి, వాళ్ళ మాటలోనే వినండి. చలో టాపిక్లోకి వెళ్దాం. మన అందరికీ తెలుసు, గబ్బర్ సింగ్ లో నటించినటువంటి రమేష్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. వారు ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. వారికి బ్రెయిన్ స్ట్రోక్ రాగానే హరీష్ శంకర్ గారు మొదటగా స్పందించి నాగబాబు గారికి తెలియజేయగానే నాగబాబు గారు ఇమ్మీడియట్గా స్పందించి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిండు. అదే విధంగా చిరంజీవి గారు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మరి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మేమున్నాము, మీరు బాధపడకండి అని చెప్పి అపోలో హాస్పిటల్లో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. డాక్టర్లకు తెలియజేయడం జరిగింది, మీరు మెరుగైన వైద్యం అందించమని చెప్పేసి చిరంజీవి గారు ఒక అన్నలాగా వాళ్ళకు అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వాళ్ళకు అందివ్వడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా నేను చూసుకుంటా అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. నిజంగా ఏ విషయంలోనైనా వెనుకడుగు వేస్తారేమో కానీ ఆపద ఉంది, పక్కనోడు కన్నీళ్లు పెట్టుకుంటుండు అంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ మేమున్నాం, మీరు బాధపడకండి, మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ముందుంటారని మరొకసారి రుజువైంది. కరోనా కష్టకాలంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు అందించి ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డో మన అందరికీ తెలుసు. అదేవిధంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా కుటుంబం అంటే చాలు మెగా అభిమానులు ఏదైతే గర్వంగా ఫీల్ అవుతారో వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అయ్యేలాగానే అవతలి వాళ్ళ బాధని తమ బాధలాగా ఫీల్ అవుతారు. నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎందుకంటే అవన్నీ వాస్తవకంగా జరిగినాయి. అదేవిధంగా వాళ్ళు ఎన్నో సహాయాలు చేశారు. ఎక్కడ విపత్తు వచ్చినా, ఎక్కడ ఏదొచ్చినా మేమున్నామంటూ అందరికంటే ముందుగా స్పందిస్తారు, ఆపదలో తోడుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది విమర్శించినా వాళ్ళు మాత్రం అవేమి పట్టించుకోరు. వాళ్ళు పక్కనోడికి ఏమైనా ప్రాబ్లం వచ్చాలో మేమున్నామని సహాయం చేసుకుంటూ పోతారు తప్ప ఏదైతే సినిమాల ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారో పేరును, అదేవిధంగా పలుకుబడిని, దాన్ని ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా మేమున్నామంటూ అదే విధంగా ఆపన్న హస్తం అందిస్తారు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిజంగా ప్రతి మెగా ఫ్యామిలీని అభిమానించే ప్రతి ఒక్కరు కాల రేగులేసి చెప్పుకునేలాగా వాళ్ళ యొక్క విధానం ఉంటుంది, వాళ్ళు చేసే పనులు కూడా అదే విధంగా ఉంటాయి. అదేవిధంగా గబ్బర్ సింగ్ రమేష్ ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతుండో వాళ్ళ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఇవ్వడంతో మెగా కుటుంబం ఇప్పటిదాకా వాళ్ళకి దాదాపుగా 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించింది. మనకు తెలియకుండా ఇంకా ఎన్ని రకాలుగా అండగా ఉన్నారనేది మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి స్పందించారంటే ఎంతమంది అభిమానులు ఎన్ని రకాలుగా ఆర్థికంగా అండగా ఉంటారు, అన్ని రకాలుగా అండగా ఉంటారు మన అందరూ తెలిసిందే. ఎందుకంటే చిరంజీవి గారు ఒక పిలిపించిన, పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన, నాగబాబు గారు పిలిపించిన కొన్ని వేల మంది, లక్షల మంది అభిమానులు వాళ్ళ సొంతం కాబట్టి ఆ అభిమానులు ఖచ్చితంగా ఎవరికైనా వాళ్ళు స్పందించారంటే చాలు అందరికన్నా ముందుగా వచ్చి మేమున్నామని చెప్పి వాళ్ళ వంతు కూడా ఎంతో మందికి సహాయం చేశారు. ఎందుకంటే మొన్నటికి మొన్న వరంగల్లో ఆ చిన్నారి నిరంజన్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పందించగానే చాలా మంది అభిమానులు, బయటికి తెలియకపోవచ్చు కానీ చాలా మంది అభిమానులు ఆ కుటుంబానికి అండగా ఉన్న విషయం ఆ కుటుంబ సభ్యులే చెప్పారు. బండ్ల గణేష్ గారికి పోయి కూడా 5 లక్షలు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మెగా ఫ్యామిలీ ఈ రోజున వాళ్ళు ఏదైతే గబ్బర్ సింగ్ టీం ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా, మెగా కుటుంబానికి అభిమానులుగా, విధేయులుగా ఉంటారు. సో వాళ్ళకి ఆపద వచ్చిందంటే అలా ఎలా వదిలేస్తారు చెప్పండి. అందుకే అండగా ఉన్నారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు హాస్పిటల్లో అయ్యే ఖర్చులను కూడా వాళ్ళే భరిస్తామని చెప్పడం జరిగింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఈ విధంగా ఆ చికిత్స చేసుకుంటున్నటువంటి రమేష్ గారు, అనారోగ్యానికి గురైనటువంటి రమేష్ గారు త్వరగా కోలుకోవాలని, నిజంగా ఏదైతే మెగా కుటుంబం ఏదైతే ఆర్థిక సహాయం చేసిందో వాళ్ళు రమేష్ బాగుండాలని చెప్పి ఆ రమేష్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలి, మెరుగైన వైద్యం అందాలి, త్వరగా కోలుకోవాలని మేము కూడా కోరుకున్నాం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసిన తర్వాత గబ్బర్ సింగ్ టీం వాళ్ళ స్పందన కూడా నేను వీడియో పెడతాను, ఆ వీడియోలో చూడండి. సో గబ్బర్ సింగ్ టీం వాళ్ళ మాటలు ఒక్కసారి వినండి. ఈరోజు మా పవన్ కళ్యాణ్ మా గౌడు, మా దేవుడు, మాకు ఎప్పుడు ఎన్నుకోండి సహకరిస్తారు. మా పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మేము ఎందుకు దేవుడు అంటామంటే ఇలాంటి అయినప్పుడు ముందు ఉంటారు. మాకు కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే 140 కోట్ల మందికి ఆయన అండగా ఉంటాడు, రైతులకు, వాళ్ళకి, వీళ్ళకు. దానికోసమే పవన్ కళ్యాణ్ కోసం మేము సావడానికి రెడీ అని అంత మా గబ్బర్ సింగ్ టీం ఉంటాము. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ తరఫు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా సార్ పంపించినందుకు మాకు చాలా సంతోషం. ఇంకా
పేషెంట్కి ఏదైనా సరే ఒక నమ్మకం ఇస్తున్నాడు. డాక్టర్తో మాట్లాడుతున్నారు, అక్కడ చిరంజీవి సార్ మాట్లాడుతున్నారు, ఇక్కడ నాగబాబు సార్ మాట్లాడుతున్నారు, ఇక్కడ హరిశంకర్ సార్ మాట్లాడుతున్నారు. మాకైతే గుండె నిన్నంత ధైర్యం ఇస్తున్నారు. ఎప్పుడు మేము కట్టగాలదాకా మా పవన్ కళ్యాణ్ సార్తో ఉంటాము. మా దేవుడిని మేము ఎప్పుడు ఆయనకి ఏ ఆపద వచ్చినా మా ఇంటికి మళ్ళీ మా గబ్బర్ సింగ్ సార్ ఎమ్మడి ఉండి మేము అండగా ఇస్తామని చెప్పి మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ సార్ నాకు ఇంత సహాయం చేస్తారు. నా భర్తను రక్షిస్తానని మీకు భరోసా ఇస్తుంది సార్. నాకు థ్యాంక్ యూ సార్. మీకు పాదాలు వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే మాట ఇచ్చాడో 100% మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు సార్ దగ్గర నుండి స్పెషల్గా మన శ్రీనివాస్ సార్ రావడం జరిగింది, 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పొద్దున వరకు మాకు ఒక కన్ఫ్యూజన్, ఒక బాధ, ఒక టెన్షన్ అనేది ఉండే. ఎందుకంటే ఉన్న వాళ్ళకి వెళ్ళి డబ్బులు వెనుక ముందు అయినందుకు షిఫ్ట్ చేద్దామని ఒక మాట వచ్చింది. వెంబడే సార్కి మేము అనేది మెసేజ్ ఫార్వర్డ్ చేసినాం. సార్ ఇట్లా ఉంది పరిస్థితి సార్ అంటే, అక్కడ నుంచి మేము వస్తున్నాము, మన వాళ్ళు వస్తున్నారని చెప్పారు. సార్ ఇప్పుడే రావడం జరిగింది, 5 లక్షలు ఇచ్చిండు. మిగతా ఎంత అమౌంట్ అయినా కానీ ఆయన డిశ్చార్జ్ అయ్యే వరకు పూర్తి భరోసా ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఎక్కడ షిఫ్ట్ చేయరు, ఆయన ఇక్కడే ఉంటాడు, ఇళ్ళనే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. సార్ మీ మేలు మా ఈ జన్మంలో మర్చిపోం సార్. మీకు మేము ఏదైనా మాట్లాడితే మా స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అయిపోతున్నాం సార్. పొద్దున కూడా కొంచెం బాధపడ్డాము మేము, ఇక్కడ షిఫ్ట్ చేసి ఏదో ట్రీట్మెంట్ తగ్గిపోతుందో ఏందని. కానీ పవర్ స్టార్ సార్ నిజంగా మీరు దేవుడే, మీరు మాకు దేవుడే. ఈ జన్మంలో, ఈ జన్మం కాదు వచ్చే జన్మ వరకు మాకు దేవుడే అని మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్ యూ సార్. మేమైతే మేలు మర్చిపోలేం సార్, ఎప్పటికీ మర్చిపోలేం సార్. జై హింద్, జై భారత్.